ఈ వీడియోలో అటల్ పెన్షన్ యోజన గురించి తెలుసుకుందాం. భారత ప్రభుత్వం దేశంలోని పేదలు మరియు వెనుకబడిన వర్గాల కోసం సార్వత్రిక సామాజిక భద్రతా వ్యవస్థను రూపొందించే లక్ష్యంతో మే 9, 2015న ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇది జూన్ 1, 2015 నుండి అమలులోకి వచ్చింది. ముఖ్యమైన ప్రయోజనాలను పరిశీలిస్తే చందాదారులకు 60 ఏళ్ల తర్వాత నెలవారీ రూ. 1000 నుండి రూ. 5000 వరకు కనీస పెన్షన్ హామీ లభిస్తుంది. చందాదారుడు మరణించిన తర్వాత వారి జీవిత భాగస్వామి కూడా అదే పెన్షన్ మొత్తాన్ని పొందుతారు. ఇద్దరూ మరణిస్తే నామినీకి నిధి వాపసు లభిస్తుంది. చందాదారుడు 60 ఏళ్లలోపే మరణిస్తే జీవిత భాగస్వామి పథకాన్ని కొనసాగించవచ్చు. అర్హతల విషయానికి వస్తే 18 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు గల భారతీయ పౌరులందరికీ ఈ పథకం అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారునికి సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉండాలి. గమనిక: అక్టోబర్ 1, 2022 నుండి ఆదాయపు పన్ను చెల్లించే పౌరులు ఈ పథకంలో చేరడానికి అర్హులు కారు. చందాల చెల్లింపులో చందాదారులు తమ 60 ఏళ్ల వయస్సు వరకు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలి. ఈ చెల్లింపులు బ్యాంక్ ఖాతా నుండి ఆటో డెబిట్ ద్వారా నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధవార్షిక ప్రాతిపదికన జరుగుతాయి. నిష్క్రమణ మరియు ఉపసంహరణ గురించి తెలుసుకుందాం. 60 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్ ప్రారంభమవుతుంది. ఒకవేళ ఎవరైనా 60 ఏళ్ల కంటే